శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారము. గత వారాలతో పోల్చుకుంటే కుజుడి యొక్క అనుకూలత పెరిగింది, సప్తమంలో గురుబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి తృతీయమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. గత వారంలో శుక్రుడు కూడా యోగిస్తూ ఉంటే ఈ వారంలో శుక్రబలం లేదు. అలాగే మిగతా కొన్ని చిన్న చిన్న గ్రహాలు అనుకూలించకుండా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మకర రాశి వారికి ఏమి ఇబ్బంది లేదు. చాలాసార్లు నేను ఇదే చెప్తున్నాను, జాతకం బాగుండాలి. జాతకం బాగుంటే ఈ గోచార ఫలితాలు మీకు చాలా తొందరగా వస్తాయి. జాతకంలో దశలు బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు రావు. ఎందుకంటే మకర రాశి వారిలో ఒక 60-70% మంది మాత్రమే ఈ శుభ ఫలితాలని అందుకుంటూ ఉన్నారు. కారణం సప్తమ గురుడు చాలా యోగ్యమైన గ్రహం. ఇప్పుడు ఈ వారం నుండి అయినా సరే మార్పు రావాలి. ఎందుకు? షష్ఠ స్థానం ముందు కుజుడున్నారు. అటు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. అంటే ప్రతిదీ లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పింది. 6వ స్థానంలో కుజుడున్నప్పుడు శత్రునాశనం కలుగుతుంది. అలాగే వైరి అంటే అటు మీ శత్రువులు ఇంకెవరు మిగిలి ఉండరు. అలాగే రుణబాధలపైన పూర్తి స్థాయిలో కుజుడు విజయాన్ని సాధించి పెడతారు మీకు, మీ తరఫున. అలాగే రోగబాధల నుండి పూర్తి స్థాయిలో ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటారు కుజుడు. కాబట్టి షష్ఠకుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. ఆయనతో పాటుగా సప్తమ గురుడు ఇంకా యోగ్యమైనటువంటి గ్రహం. కాబట్టి అటు ఆర్థిక పరిస్థితుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితులు అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా ఈ 2 గ్రహాలే మార్చేస్తూ ఉన్నాయి. మరి దీనిపైన రాహు శనులు కూడా అనుకూలంగా ఉంటే అంతమించి చెప్పవలసింది ఏమీ లేదు. కాబట్టి అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ వారంలో కూడా మకర రాశి వారిదే పై చెయ్యి. అన్ని రాశుల కన్నా ఇప్పుడు మకర రాశి చాలా బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలని పొందాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి.